నమస్తే నేటిదారుని న్యూస్కి స్వాగతం. గొల్లప్రోలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు 45 మంది చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాలూరు రాము ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతుల శ్రీనివాస్, ఆలమూరు బాబీ సమక్షంలో అనిశెట్టి వెంకట సుభాష్ని పలువురు మహిళలు వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. దీనిపై వెంకటేశ్వరరావు, తాళ్లరాం వైసీపీ కార్యకర్తలకు జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అలిశెట్టి వెంకట సుభాష్ని ఇలా ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాగులపల్లి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇలాంటి గ్రామానికి కనీస వసతులు కల్పించకపోవడంతో నాగులపల్లి ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తపరుస్తూ నాగులపల్లి అభివృద్ధి రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్తోనే సాధ్యపడుతుందని, మహిళలు జనసేన పార్టీలోకి చేరడం జరిగిందని నాగులపల్లి ఎంపీటీసీ అనిశెట్టి వెంకట సుభాష్ని మీడియాకు తెలిపారు. వర్షం వెళ్ళిపోండి. వర్షం రమేష్ ఇలా చూడండి. అయిపోతా సార్ ఈ అబ్బాయి నాగేంద్ర బాబు అయిపోయారు ఒకసారి అందరినీ గ్రూప్ ఫోటో పెట్టేస్తారు. చూడాలి చూడాలి. సార్ సార్ వాయిస్ నాగులపల్లి విలేజ్ నుంచి మన ఎంపీ సుభాష్ని గారు, ముఖ్య నాయకులు సుధాకర్ గారు మన పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఈరోజు మన పార్టీలో చేయాలి. వాళ్ళు ముఖ్యంగా చెప్పిన సమస్య ఏంటంటే నాగులపల్లిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు, వాటర్ సమస్యలు, ప్లస్ ఇంకా కొన్ని ఇళ్ల స్థలాలకు సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా జనసేన పార్టీ తప్పనిసరిగా వాటిపైన దృష్టి సారించి నాగులపల్లిలో ఎప్పటి నుంచో ఉన్న ఆ సమస్యలన్నీ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వితిన్ నో టైం, అంటే చాలా త్వరగా ఆ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం. చేసి నాగులపల్లి గ్రామానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని గట్టిగా తెలియజేస్తున్నాము. దీనికి మేము మన ఎంపీ సుభాష్ని గారికి, సుధాకర్ రెడ్డి గారికి ఏం చెప్పామంటే, మీ గ్రామంలో ఇంటింటికి వెళ్ళండి, డోర్కి వెళ్ళండి, సమస్యలు ఏంటో తెలుసుకొని మా దృష్టికి తీసుకురండి. డిప్యూటీ సీఎం గారు 100% వాటిని వితిన్ 1 year, అంటే నో టైం, అంటే ఎంత ఫాస్ట్గా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా వాటన్నిటికీ సొల్యూషన్స్ తీసుకొస్తారని చెప్పడం జరిగింది. దీని తర్వాత కూడా నాగులపల్లి గ్రామానికి ఎటువంటి సహకారం కావాలన్నా పార్టీ తరఫున మీ అందరూ తోడుగా ఉన్నాం. ఈ జాయినింగ్ జరగడానికి మనకు తోడుగా ఉన్న జ్యోతుల శ్రీనివాస్ గారు, మన ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, ప్లస్ మన రెడ్డి గారు, చెల్లారెడ్డి గారు, బాబీ గారు, వీరందరూ ఎంతో ఇల్లు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ అర్థం చేసుకొని మీరు రండి మేము చేస్తామని వాళ్ళకి చెప్పి తీసుకొచ్చాను. సో డెఫినెట్గా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మేము కష్టపడి పనిచేసి
వాళ్ళ ప్రేమను తెలుసుకొని ముందుకెళ్తామని చెప్పి మేము మనసు ఎంతమంది జాయిన్ అయ్యారు సార్ ఇప్పుడు ఈరోజు 35 మంది ఎక్కువ అంత నాలుగు 40 ఓకే సార్. పెట్టండి ఇంటి కదా సార్ సార్ శ్రీనివాసరావు గారు దగ్గర రండి సార్ మేడం చెప్పండి. కొత్తపల్లి మండలం నాగలపల్లి మరి నేను ప్రస్తుతానికి ఎంపీటీసీగా చేస్తున్న వైఎస్ఆర్సీపీని. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నిమిత్తం మేము ఈవేళ ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జాయిన్ అవ్వాలంటే నాగలపల్లికి ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల సమస్య అండి. మాకు గత 50-30 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఇళ్ల స్థలం అనేది అక్కడ రాలేదు. ఈరోజు ఆ ఇళ్ల స్థలాలు ఈ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చేతుల మీద నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తారని ఆశిస్తూ అది అతి త్వరలోనే ఘన విజయం సాధిస్తామని ఇళ్ల స్థలాల మీద మేము కోరుకుంటూ ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. ప్రజలకు న్యాయం జరగాలని ఆ ఇళ్ల స్థలాలు అయితే చాలామంది లేబర్ ఒక్కో ఇంట్లో 3-4 కుటుంబాలు చేసే పరిస్థితి అండి. ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని విముక్తులు చేస్తారని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆశయాల గురించి ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. అనేక విధాలుగా ఏ విధంగా న్యాయం చేయలేదు. ఈ నెల పవన్ కళ్యాణ్ గారు మాకు మేలు చేస్తారండి. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ దగ్గరికి పోయారు ఈ పార్టీలో ఆయన కొద్ది కట్టి మాట్లాడినా ఈ పార్టీలోని పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు చూసి జాయిన్ అవ్వడం జరిగిందండి. మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు అభివృద్ధి పనులు విపరీతంగా జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా నచ్చి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ పార్టీని రాబోయే కాలంలో మరింత విస్తృతంగా పార్టీని బలోపేతం చేస్తామని నేను తెలియజేస్తున్నాను.